తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సభలు 7వ రోజు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ప్రజాపాలన సభలు పూర్తిగా మొదలైన రోజు దగ్గర నుంచి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. కొన్ని చోట్ల దరఖాస్తులు కొంత ఇబ్బంది అయినా కానీ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ దరఖాస్తుల మీద కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు కావాల్సిన దరఖాస్తులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని 54వ డివిజన్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ప్రజాపాలన సభ నిర్వహిస్తున్నాం. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా పూర్తిగా విజువల్స్ చూసుకోవచ్చు. ప్రజాపాలన దాదాపు డిసెంబర్ 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి దాదాపు ఇవాళ 7వ రోజుకైతే నిర్విరామంగా ప్రజాపాలన సభలు కొనసాగుతున్నాయి. ప్రజాపాలన 7వ రోజు సభ పూర్తిగా కూడా 4 మున్సిపాలిటీలు అలాగే మండల పరిధిలోని 4 మున్సిపాలిటీలు పరిధిలోని 96 ప్రదేశాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ షెడ్యూల్ ప్రకారం కూడా తెలిపారు. మండల స్థాయి అలాగే గ్రామ స్థాయి మున్సిపాలిటీలలో గ్రామ సభల నిర్వహణ జరుగుతుందన్నారు. ఉదయం షెడ్యూల్లో భాగంగా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చింతకాని మండలం, నాగులవంచ, రామకృష్ణాపురం, ఏన్కూరు మండలం, ఏన్కూరు, కల్లూరు మండలం, చంద్రుపట్ల, కల్లూరు, చెన్నూరు, కామేపల్లి మండలం, కామేపల్లి, జగన్నాథపురం తండా, ఖమ్మం రూరల్ మండలం, పెద్దతండ, ఏదులాపురం, కుణిజర్ల మండలం, కుణిజర్ల, కొత్త కాచారం, కూసుమంచి మండలం, ముగినేపల్లి, గట్టు సింగారం, మదిర మండలం, వంగవీడు, మదిర మున్సిపాలిటీ 22వ వార్డు, 9వ వార్డు, ముదిగొండ మండలం, చిరుమర్రి, ఎడవల్లి, లక్ష్మీపురం, నేలకొండపల్లి మండలం, చెరువు మాదారం, నేలకొండపల్లి, పెనుబల్లి మండలం, లంకపల్లి, రఘునాథపల్లి మండలం, సూర్యాతండ, రామ్క్యాతండ, సత్తుపల్లి మున్సిపాలిటీలో 20వ వార్డు, సత్తుపల్లి మండలం, తంబూరు, నారాయణపురం, సింగరేణి మండలం, కొత్త కమలాపురం, గేటు రేలకాయలపల్లి, తలడ్ మండలం, రామానుజవరం, పూర్తిగా కుర్నవెల్లి, తిరుమలాపాలెం మండలం, లక్ష్మీదేవిపల్లి, తెట్టెలపాడు, వేంసూరు మండలం, వేంసూరు, మర్లపాడు, వైరా మున్సిపాలిటీలో 17వ వార్డు అలాగే 13వ వార్డు, ఎరుపాలెం మండలంలో రేమిడిచెర్ల, భీమవరం గ్రామాల్లో పూర్తిగా కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం నుంచి షెడ్యూల్ ప్రకారంగా 2 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పూర్తిగా గ్రామ సభలు ప్రజాపాలన సభలు కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తిగా మహిళలు ఒక్కొక్కరుగా వచ్చి అంటే కొంత 7వ రోజు కాబట్టి ఇప్పటికే దరఖాస్తులు అంతా కూడా పూర్తిగా అందరూ కూడా సబ్మిట్ చేశారు. వాళ్ళకి పూర్తిగా దరఖాస్తులు ఫిలప్ చేయని వాళ్ళకు కూడా పూర్తిగా హెల్ప్ డెస్కులు పెట్టి పూర్తిగా దరఖాస్తులు చేసుకునేందుకు వాళ్ళకి హెల్ప్ డెస్కులు పెట్టి అక్కడ ఎవరైతే దరఖాస్తు ఫారం నింపలేకుండా ఉన్నారో వాళ్ళకంతా కూడా వీళ్ళే దగ్గరుండి కూడా పూర్తిగా నిరక్షరాస్యులకి దరఖాస్తు ఫారాలు నింపడానికి కూడా పూర్తిగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా మధ్యాహ్నం నుంచి అయితే 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొన్ని మండలాల్లో ఇప్పటికే ఇందాక చెప్పుకున్నట్టు చింతకాని మండలం, నాగులవంచ, ఏన్కూరు, కల్లూరు మండలం, చండ్రుపట్ల, ఖమ్మం రూరల్ మండలం, పెద్దతండ, పల్లెగూడెం, కుణిజర్లోని తనికెళ్ళ, కూసుమంచి మండలం, నేలపట్ల, భగవత్వీడు, అలాగే మదిర మండలం, ఆత్కూరు, రాయపట్నం, మదిర మున్సిపాలిటీ 8వ వార్డు, అలాగే ముదిగొండ మండలం, పెద్దమండవ, మల్లారం, నేలకొండపల్లి మండలం, చెరువు మాదారం, రఘునాథపాలెం మండలం, జింకల్తండ, శివాయిగూడెం, సత్తుపల్లి మండలం, రామకృష్ణాపురం, కృష్ణాపురం, సింగరేణి మండలంలో పాత కమలాపురం, అలాగే జయరాం తండ, అలాగే తలడ్ మండలం, లక్ష్మీపురం, కుర్నవెల్లి, తిరుమలాపాలెం మండలం, హుస్నాబాద్, కేశవాపురం, వేంసూరు మండలంలోని వేంసూరు, భరణిపాడు, వైరా మున్సిపాలిటీలో ఇందాక చెప్పుకున్నట్లు ఉదయం వేళల్లో 9వ వార్డు అలాగే సాయంత్రం వేళల్లో 8వ వార్డులో పూర్తిగా కూడా ప్రజాపాలన సభలు అయితే పూర్తిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విపి గౌతమ్ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో ఉదయం 51వ డివిజన్ నుంచి ఎన్ఎస్పీ క్వార్టర్సు, బురాన్పురం, 52వ డివిజన్, లెలిన్ నగరు, అలాగే బాలాజీ నగర్, 53వ డివిజన్, సహకార నగరు, ఎన్ఎస్పీ క్యాంపు, 54వ డివిజన్, వీడియోస్ కాలనీ, 55వ డివిజన్, వీడియోస్ కాలనీ, వేణుగోపాల్ నగర్, 56వ డివిజన్, విజయనగర్ కాలనీ, 57వ డివిజన్, వికలాంగుల కాలనీ, రమణగుట్ట, 58వ డివిజన్, బీసీ కాలనీ, 59వ డివిజన్, దానవాయిగూడెం మధ్యాహ్నం పూట కూడా పూర్తిగా క్యాంపులలో కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. సో 56వ డివిజన్ విజయనగర్ కాలనీ, 57వ డివిజన్లో 58 అలాగే పూర్తిగా కూడా ఖమ్మంలో ఉన్న అన్ని డివిజన్ల వ్యాప్తంగా ఇప్పటికే ప్రజాపాలన సభలు కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ప్రజాపాలన సభలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. అంటే రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్యూ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వారికి కూడా వారి సహాయం కోసం కూడా పూర్తిగా వైద్య శిబిరాన్ని అయితే కూడా పూర్తిగా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సభలు అర్హులైన వారికి గ్యారంటీ పథకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన సభలు నిర్వహిస్తుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులు జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారంతో అంటే రేపటితో ముగియబోతుంది. గత నెల 28న ప్రారంభమైన ఈ సభ 31 అలాగే 1వ తేదీలో పూర్తిగా సెలవు దినం కావడంతో పూర్తిగా 2వ తారీఖు నుంచి కూడా
ప్రజా పరిపాలన సభలు పూర్తి స్థాయిలో మళ్ళీ మొదలుపెట్టారు. అయితే ఈ ప్రజాపాలన సభలకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన అయితే ఇప్పటివరకు లభించింది. మొత్తంగా జిల్లాలోని 589 గ్రామ పంచాయతీల్లో 125 మున్సిపల్ వార్డుల్లో ఇప్పటికే మొత్తం 3,30,414 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా గణాంకాలు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇటు 6వ రోజైన గురువారం కూడా 61,691 దరఖాస్తులు పూర్తిగా అందాయని చెబుతున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం వరకు మొత్తం 390 గ్రామ పంచాయతీలు 78 మున్సిపల్ వార్డుల్లో 2,63,000 కుటుంబాల నుంచి పూర్తిగా 2,42,570 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికార లెక్కలైతే చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పరిశీలన చేశారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మదిరలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చివరి 2 రోజులైన శనివారంలో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ఎటు ఏదేమైనా ఇప్పటివరకు ప్రజా పరిపాలన సభలో వచ్చిన దరఖాస్తులన్నీ కూడా పూర్తిగా తీసుకొని ఫిల్టరింగ్ చేసి అంటే దీని పథకానికి 6 గ్యారంటీల పథకాలకి అర్హులైన పేద ప్రజలు అలాగే ఎవరు ఈ పథకాలకి అర్హులని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా ఒక ఫిల్టరింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత వెంటనే ప్రజాపాలన సభల్లో ఏదైతే అభయహస్తం పథకం కింద 6 గ్యారంటీ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా చెప్తున్నారు. సో ఎటువంటి నిజమైన నిరుపేద పేద మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా కూడా ప్రజాపాలన సభలలో అభయహస్తం పేరిట లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయని ఇటు అధికారులు ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే 6 పథకాలు పెట్టిందో 6 పథకాల్లో 5 పథకాల్లో భాగంగా పూర్తిగా ప్రజాపాలన సభల పేరిట ఇప్పటికే సభలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్క పేద మధ్య తరగతి ప్రజల నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నారు. సో పూర్తిగా ఇందులో రేషన్ కార్డు సమస్యలు ఎక్కువగా వచ్చినట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. ఎక్కువ మంది ప్రజలు ఇందిరమ్మ ఇళ్ళు అలాగే 200 యూనిట్ల కరెంట్ గృహజ్యోతి పథకం కింద అయితే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. సో దరఖాస్తులు రేపటితో ముగియడంతో కూడా ఈరోజు భారీ ఎత్తున ప్రజలు ప్రజాపాలన సభలకు దరఖాస్తులు వెలువ అవుతుంది. సో రేపటితో చివరి రోజు కావడంతో కూడా ఇప్పటికే రేపు ఇంకా దరఖాస్తులు వెలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు ఎక్కడికక్కడ ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ వార్డు వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రజాపాలన సభలో అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. మనం ఎప్పుడు చూసాము ఇక్కడ ఎవరైనా సొమ్మసిలి పడిపోయినా కాబట్టి వాళ్ళకి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు టెంటు కుర్చీ సౌకర్యాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. దరఖాస్తుల కొరత కూడా ఎక్కడా లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పూర్తిగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగానే ఈ దరఖాస్తులు తీసుకున్నామని చెప్పేసి కూడా దరఖాస్తులు పూర్తిగా ఫిలప్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫార్మాట్లో చింపి ఇస్తున్నారు. అది అకౌంటబిలిటీగా ఉంటుంది. పూర్తిగా అంటే అధికారులు పరిశీలనకు వచ్చిన సమయంలో ఆ కాపీని అయితే పూర్తిగా చూపించాలని చెప్పి చెప్తున్నారు. ఆ అధికారులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆ కాపీని ఇంకా చూపిస్తే పూర్తిగా ఆ కాపీని చూసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.